హలో ఎవ్రీవన్. మొన్న నేను ఎక్కడో అటుకుల మిక్చర్ తిన్నాను అండ్ ఫైనల్లీ వాంటెడ్ టు ఈట్ ఇట్ అట్ హోమ్. అయితే మా అత్తమ్మకు చెప్పాను అది ఎలాగో ఒకసారి చేయండి అని, బికాజ్ ఐ డోంట్ నో హౌ టు డూ దట్. అండ్ షీ మేడ్ ఇట్ అనమాట. అది చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూపించినట్టే. జస్ట్ ఆయిల్ వేడయ్యాక ఈలోపు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ పెట్టుకొని వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రైయింగ్ థింగ్స్ అనమాట. అలాంటి ఒక నెట్ దాంట్లో పెట్టి యూ నీడ్ టు ఫ్రై దెమ్ సో దట్ అది కిందనంతా డిస్పోజ్ అయిపోకుండా ఉంటుంది. నేను మా అత్తమ్మ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. మధ్యలో మా హస్బెండ్ వస్తూ ఉన్నారు, ఏంటిది అది ఇది అని చెప్పేసి. సో వీఆర్ గిగ్లింగ్ విత్ హిమ్ అనమాట. ప్రాసెస్ అంతా ఏముండదు, జస్ట్ అన్ని ఫ్రై చేసి ఒక దాంట్లో సార్ట్ చేసేట. ఈ మధ్యలో మా పాప మా హస్బెండ్ ఏమవుతుందని కూడా వచ్చి చూస్తూ ఉన్నారు. అండ్ అన్నీ ఒక దాంట్లో వేసేసుకున్నాక లాస్ట్లో మిర్చి కరివేపాకు కూడా జస్ట్ క్రంచీగా కొంచెం ఫ్రై అయినంత వరకు కొంచెం వేసేసి వేడి మీదే కారం ఉప్పు కూడా యాడ్ చేసేసేయాలి. ఇట్ లుక్ సో కలర్ఫుల్. అంతా మిక్స్ చేసేసాక జస్ట్ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ గెట్స్ మిక్స్డ్ వెల్ మంచిగా. ఇది ఏమి అంత ఆయిల్ కూడా అనిపించలేదు. ఆయిల్ కూడా నేను అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే అబ్జర్వ్ చేయలేదు. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ దట్ అ బ్యాడ్ స్నాక్ కంపేర్టివ్లీ. ఇది కొంచెం హెల్తీ అనే చెప్పొచ్చు. మన ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అంత ఫ్యాటీ ఉన్నవేమి యాడ్ చేయలేదు. అండ్ ఆయిల్ కూడా ఆఫ్ కోర్స్ ఏం పెద్ద అబ్జర్వ్ చేయలేదు. ఇట్ విల్ బి అ గుడ్ స్నాక్, మెయిన్లీ ఈవినింగ్ టైం అప్పుడు క్రంచీగా తినడానికి. థ్యాంక్ యూ.